ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7-8 వాక్యాలు చదవండి. మరియు యెహోవా ఇప్పుడు ఎలా కడుతున్నాడు దేవుడు? వాక్యము చేత మట్టపు గుండు పట్టుకొని చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి దర్శన రీతి ఆమోసు చెప్తున్నాడు. దేవుడు ఎలా కడుతున్నాడో చెప్తున్నాడు. మట్టపు గుండు పట్టుకొని గోడ కట్టి గోడ మీద నిలవబడి దర్శనపు రీతిగా నాకు కనబడేనో. యెహోవా ఆమోసు, దేవుడు అడిగాడు, ఆమోసు ఇది నీకేం కనబడుతుందని అడిగాడు. అర్థమైందండి? మట్టపు గుండు గోడ మీద, ఇప్పుడు గోడ కట్టారా, పైకెక్కి ఏం చేశాడు ఆయన? మట్టపు గుండును పెట్టాడు. ఇప్పుడు మట్టపు గుండు పెట్టిన తర్వాత ఆమోసును అడుగుతున్నాడు దేవుడు, ఇదిగో ఆమోసు నేను చేస్తుంది నీకు కనబడుతుందని అడిగాడు అక్కడ. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అదిగోండి, నా ప్రజలు, దేవుడు ప్రజలైన ఇజ్రాయేలులకు, అబ్బో ఇప్పుడు ఇజ్రాయేల్కి ఏం చేయబోతున్నాడు? మట్టపు గుండు వేయబోతున్నాడు. అంటే వంకర మార్గము సరైనటువంటి మార్గముగా మార్చబోతున్నాడు. ఆమేన్. వాడు ఎప్పుడు అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? వారి మీద మట్టపు గుండు వేస్తాడంట. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు మేస్త్రులు? ఏం చేస్తారక్క? మట్టపు గుండు అంటే ఏమంటారన్న? తూకపు రాయి, తూకము రాయి. ఇటుక మీద ఇటుక కట్టేటప్పుడు మట్టపు గుండు వేస్తాడు. ఇట్లా వేసినప్పుడు అది తూకము రాయి ఏలబడి దాన్ని ఆనుకుంటుంది. ఆనుకున్నప్పుడు కొంచెం తేడా ఉందనుకోండి, ఏం చేస్తాడు మేస్త్రి? సుత్తి పట్టుకొని అట్లా కొడతాడు. ఇటుకేమవుతుంది? సరిగా నిలబడుతుంది. అప్పుడు అంటే చక్కగా కట్టబడాలి మందిరము. ఆమేన్. కొన్ని లేఖనం చెప్పేటప్పుడు కొన్ని మన స్వభావం ఉంటాయి. లేఖనము దేవుడు మాట్లాడేటప్పుడు మన స్వభావాలు ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి, మన చిత్తం ఉంటాయి, మన ఆశలు ఉంటాయి, మన కోరికలు ఉంటాయి. దేవుడు వద్దన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మట్టపు గుండు చేత లోన కొట్టుపడాలా. అప్పుడు మనము కరెక్ట్గా కట్టబడతాం. ఆమేన్. దేవుడు మట్టపు గుండు వేసినా కూడా మనము నేను ఎట్లాగే ఉంటాం అనుకోండి, ఎట్లా కట్టబడతావు? గోడ ఇట్లా వస్తుంది గోడ. అవునా కాదా? ఇటుకలు బయటకు ఉంటే ఎట్లా ఉంటుంది? ప్లాస్టిక్ చేసినప్పుడు గోడ ఎట్లా వస్తుంది? ఆయన వాక్యము చేత సరిగా కట్టబడాలా. ఆమేన్. హల్లెలూయా.